సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసును నిలచుచుండే ఆలస్యము నీవు చేయకు యేసును నిలచుచుండే. ఒకసారి వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాము. మనం పనులు సమీపిస్తున్నాక ఈ వాక్యాన్ని చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన నాచుకు రొట్టెలేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడమే చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగునకే తిని తాగుతున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ప్రేమగల తండ్రి, దయగల నాయన, కృపా సత్య సంపూర్ణ సోదరం తండ్రి, నీ రక్తమును నీ శరీరాన్ని అప్పగించబడిన రాత్రినైనా ఇది నా శరీరము, ఇది నా రక్తము, తాగిన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నామని 2000 సంవత్సరాల కింద ప్రభావ నువ్వు అప్పగించిన రాత్రినైనా తండ్రి మా కొరకు నీ శరీరాన్ని నీ రక్తాన్ని దారపోసానైనా నా శరీరం నా రక్తం తిన్నవాడు నిత్య జీవం గలవాడని చెప్పేవాడైనా ఈ 2025 సంవత్సరంలో ప్రభా ఈ ఫిబ్రవరి నెల మొదటి ఆదివారంలో నీ రక్తం నీ శరీరం తింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఇది నీ రక్తముగా మార్చుకోనైనా ఇది నీ శరీరంగా మార్చుకో ప్రభా. తండ్రి నువ్వు అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించండి, దీవించండి. నైనా ప్రభా తింటున్న ప్రతి బిడ్డలకి తండ్రి సిద్ధంగా
సిద్ధపాటు కలిగి హృదయ శుద్ధి కలిగి తినే కృప దయచేయండి తండ్రి. మరి పశ్చాత్తాపడు ఒప్పుకొని నీ సన్నిధిలోనైనా తిని నీ రాజ్యానికి సిద్ధపాటు ఉన్నట్టు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. ఎవరైతే నా మాట వింటారో నన్ను చెప్పిన వారు చేసిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పానైనా నువ్వు చెప్పినట్టుగానే మేమందరం నమ్మకంగా మంచిగా కైకొని జీవించే కృప దయచేయమని ప్రభావ మోకాల మీద నిలబడి నీ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలని దీవించి ఆశీర్వదించమని ఈ రొట్టెని శరీరాన్ని ప్రభా ఈ రక్తాన్ని దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుచున్నగా మీరు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. స్తోత్రం స్తోత్రం చెప్పండి అందరూ. ఆరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా. ఆరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా. నెపనేతనయ నీ కృపలో చేతులు లేపి చూపించాలి. ఎవరికైనా అందకపోతే చేతులు లేపి చూపించాలి. అందిన వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పూజించండి. అమ్మ అందిన వాళ్ళు పూజించండి. ఆయన రక్తం మీ మధ్యకు వస్తుంది. ప్రార్థన చేసుకుని తినండి. థ్యాంక్ యూ. అమ్మ తినాలి. ప్రార్థన చేసుకుని తినాలమ్మా. దయచేసి ఆలోచన చేయకూడదు. ప్రార్థన చేసుకుని పూజించాలి. మళ్ళీ ఎప్పుడే ఆయన రక్తం మీ మధ్యకు వస్తుంది కనుక దయచేసి పూజించండి. ಯಜ್ಞಾದ ಕುರಿ ಮಾರಿಯೇ ನನ್ನೇ ಸುರಾಜನೇ ನನ್ನನ್ನು ಬ್ರದಕಿಸಲು ನೀನೆಂದು ಬರೆಯಾದೆ. ಯಜ್ಞಾದ
నాదపురి మారియే నన్నను బ్రతికిసరు నీయందు బలియాలే హల్లెలూయా 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 मुर्गिया धरिसे पड़े चादया वड़ना वड़से पड़े चादया वड़ना वड़से पड़े रक्तदिता सोड़ना सुधी करसीने ನಿನ್ರಕ್ತದಿಂದ ಶುದ್ಧೀಕರಿಸಿದೆ దేవా యేసయ్యా నిన్ను విడిచి ఎక్కడికి పోదును దేవా యేసయ్యా నిన్ను విడిచి ఎక్కడికి పోదును ఎక్కడికి పోదును నీ కొరకే చింతలయున్నది నాయాత్మ నీ కొరకే ఆశపడుతున్నదో దేవా యేసయ్యా ఎక్కడికి పోదును ఎక్కడికి పోదును నా హృదయంలో నా వేదనలో నాకెవరున్నారో అమ్మ ఎవరు కూర్చోండి కూర్చోడానికి బలారాధన ఏమైపోయింది మీకు పంచమ్మ గ్రామంలో ఇది అంతే 5 నిమిషాలకి ఏమైపోయింది ఎందుకు బయటకు క్రమం కూడా లేదు ఇప్పుడు కూడా పద్ధతి ఏం చేస్తారు ఇప్పుడు ప్రార్థన చేసి కూర్చున్న వాళ్ళకి ఏమన్నా బలారాధన పూటకు తింటారు భోజనం అప్పుడు ఏం చెందుతుంది బాగా పల్లరాత్రి వస్తాలకి ప్రార్థన నడుములు వస్తాయి కాళ్ళు వస్తాయి కొంచెం క్రమంగా ఉండండి పదంతో ఉండండి పదలు ఏమన్నా ప్రార్థన చేస్తుండండి చెప్పండి శిష్యులు మీరు ఎవరు కూడా దయచేసి బాగాలి